హాయ్ అండి. ఈరోజు మనం టైము అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరము దాని గురించి నేర్చుకుందాం. ఈ చాప్టర్‌కి వెళ్ళే ముందు మనం డెఫినెట్‌లీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ నేర్చుకుందాం. బేసిక్స్ నేర్చుకున్నాం. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఎటువంటి క్వెషన్స్ వస్తాయి, ఆ క్వెషన్ ఏ విధంగా చాలా ఈజీగా చేయాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూసుకుంటే ఈ టాపిక్‌లో టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్‌లో మాకు మొత్తం కూడా 3 పదాలు ఉంటాయమ్మా. గుర్తుపెట్టుకుని మొత్తం ఈ కాన్సెప్ట్‌లో చూసుకుంటే మొత్తం 3 పదాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్పీడ్. అర్థమైందా? స్పీడ్ అంటే ఈ పదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. స్పీడ్. రెండోది వచ్చేసి డిస్టెన్స్. అంటే ఎంత స్పీడ్‌తో వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్ళాలి, ఈ విధంగా ఉంటది. అంటే టైం. ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పీడ్‌తో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, లేదా ఎంత టైం తీసుకుంటుంది. ఈ విధంగా స్పీడు, డిస్టెన్సు, టైము ఈ 3 పదాలే ఉంటాయమ్మా. అంటే స్పీడ్‌ని మనం ఎస్ అనే లెటర్‌తోను, డిస్టెన్స్‌ని మనం డి అనే లెటర్‌తోను, టైంని మనం టీ అనే లెటర్‌తోను డినోట్ చేస్తాం, రిప్రజెంట్ చేయటం. గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనం చూసుకుంటే ఈ 3 కూడా రిలేషన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే మనకు సమస్య చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటది. కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈ మూడిట్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో వాటిని నేను చెప్తా. అవి కూడా వివిధ ఉన్న పరిస్థితులను బట్టి వాటి యొక్క రిలేషన్ ఎలా మారుతుందో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూడండి. ఫస్ట్ ఇక్కడ టీ తీసుకుందాం. టీ అనేది కాన్స్టెంట్. టైం అనేది కాన్స్టెంట్, మారదు. ప్రతి సందర్భంలోనూ ఒకే విధంగా ఉంటుంది. అప్పుడు స్పీడ్‌కి అర్థమైందా? స్పీడ్‌కి, డిస్టెన్స్‌కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ సందర్భంలో టైం అనేది కాన్స్టెంట్‌కి తీసుకుంటాం. అప్పుడు స్పీడ్‌కి కానీ, డిస్టెన్స్‌కి కానీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అనేది 5 కిలోమీటర్/అవర్ అనుకోండి. అంటే గంటకి 5 కిలోమీటర్లు వెళ్తున్నాం స్పీడ్ అనేది. అప్పుడు ఇక్కడ మనం టైం కాన్స్టెంట్ చెప్పాక టైం అనేది 10 అవర్స్ అనుకో. ప్రతి సందర్భంగా కూడా 10 అవర్స్. అర్థం టైం అనేది 10 గంటలని గుర్తుపెట్టుకోండి. 10 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం స్పీడ్ చెప్పాం. 5 కిలోమీటర్ చెప్పాం. ఇక్కడ టైం చెప్పాం. ఎంత 10 అవర్స్. అంటే డిస్టెన్స్ ఎంత దూరం వెళ్తాడు అంటే 10 గంటల్లో. అంటే గంటకొచ్చి 5 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తుంటే మొత్తం మీద అతను వెళ్ళాల్సిన 10 గంటలు కాబట్టి 5 ఇంటూ 10 5 ఇంటూ 10 తీసుకుంటాం. 5 ఇంటూ 10 తీసుకుంటే ఏమవుతుంది? 50 కిలోమీటర్లు వెళ్తాడనమాట. డిస్టెన్స్ అతను వెళ్ళే దూరం, అతను ప్రయాణించే దూరం ఎంత అవుతుంది? 50 కిలోమీటర్లు అవుతుంది. ఓకే. ఇది ఫస్ట్. తర్వాత చూసుకుంటే కొంచెం ఈసారి ఏం చేశాను? స్పీడ్‌ని కొంచెం పెంచా. ఏం చేశాను ఈసారి? 10 కిలోమీటర్లు తీసుకున్నాం. 10 కిలోమీటర్/అవర్ అంటే ఇంకొంచెం పెంచా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు స్పీడ్ అనేది 10 కిలోమీటర్/అవర్ కొంచెం పెంచాను కాబట్టి ఆల్రెడీ టైం అనేది ఇక్కడ మనకు తీసుకున్న టైం అనేది కాన్స్టెంట్ 10. అంతకంటే అది మార్చడం అవసరం. అప్పుడు ఏమవుతుంది అంటే 10 ఇంటూ 10 100 కిలోమీటర్స్. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? 100 కిలోమీటర్స్ వెళ్తాము మనం. డిస్టెన్స్ ట్రావెల్ చేసే దూరం ఎంత అవుతుంది? 100 కిలోమీటర్లు అవుతుంది. సరే. తర్వాత ఇంకొంచెం పెంచే స్పీడ్‌ని. ఎంత? ఒక 10 ఇంకో 10 అంటే 20 కిలోమీటర్లు. అంటే 20 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తుంటే మనం మొత్తం వెళ్ళాల్సింది 10 గంటలు కాబట్టి 20 ఇంటూ 10 20 ఇంటూ 10 అంటే 200 కిలోమీటర్స్. అర్థమైందా? ఇక్కడ మీకు టైం కాన్స్టెంట్‌గా తీసుకొని స్పీడ్‌కి, డిస్టెన్స్ రిలయన్స్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఏమైంది? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు వెళ్తే 50 కిలోమీటర్లు వెళ్ళాం. అంటే 10 కిలోమీటర్లు అంటే గంటకొచ్చి 5 కిలోమీటర్ల వేగంతో 10 గంటలు వెళ్తాం కదా 50 అయింది. రెండో సందర్భం ఏమైంది? కొంచెం పెంచా. కొంచెం పెంచినప్పుడు ఈ రెండిటి మధ్య కూడా ఈ 2 పెరిగినప్పుడు ఈ 2 కూడా పెరిగినాయి చూడండి. 50, 100. తర్వాత మూడోది కూడా కొంచెం పెంచినప్పుడు వీటి యొక్క దూరం కూడా పెరిగింది. అంటే స్పీడ్ పెంచినప్పుడు డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు టైం కాన్స్టెంట్. టైం మాత్రం అట్టాగే ఉంటుంది. అట్టాగే ఉంచినప్పుడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే టైం కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు స్పీడ్‌కి డిస్టెన్స్ రిలేషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని తెలుసుకోవాలి. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఆటోమేటిక్ గా ఇంకోటి పెరుగుతుంది, లేదా ఒకటి తగ్గితే ఆటోమేటిక్ గా ఇంకోటి తగ్గుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం స్పీడ్ తగ్గిందనుకోండి,
డిస్టెన్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా తగ్గిద్ది. అదే విధంగా స్పీడ్ పెంచామనుకోండి ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు టైం అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు రిలేషన్ అనేది డైరెక్ట్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఏది మధ్య రిలేషన్? స్పీడ్ కి డిస్టెన్స్ మధ్య రిలేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే ఒకటి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే మోర్ స్పీడ్ మోర్ డిస్టెన్స్, లెస్ స్పీడ్ లెస్ డిస్టెన్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రెండో ఫస్ట్ టీని కాన్స్టెంట్ చేశా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, టైంని కాన్స్టెంట్ చేశా కాబట్టి స్పీడ్ ని కాన్స్టెంట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు స్పీడ్ ని కాన్స్టెంట్ చేద్దాం. స్పీడ్ ని ఎస్ ని కాన్స్టెంట్ చేస్తా. అంటే ఎస్ అని మాత్రం ఇక ప్రతిసారి కూడా అదే స్పీడ్ ఉంటుంది. అప్పుడు టైంకి డిస్టెన్స్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసా? ఫస్ట్ కేసులో టైం అనేది 2 hours తీసుకున్న టైం అనేది. ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్పీడ్ వచ్చేసి ప్రతి సందర్భంలో కూడా 25 km/h. అర్థమైందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 25 km/h. ఇది గుర్తుపెట్టుకోండి. 25 కిలోమీటర్లతో గంటకు వచ్చి 25 కిలోమీటర్ వేగంతో మనం తీసుకుంటాం ప్రతిసారి కూడా. ఇక టైం వచ్చి 2 hours అండి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది అనేది మనం చూడాలి. అప్పుడు ఏమవుతుంది? 25 కాన్స్టెంట్ కాబట్టి 25 కిలోమీటర్ కాబట్టి 2 కిలోమీటర్. అప్పుడు ఏమవుతుంది? 2 into 25. 2 into 25 అంటే ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే 50 కిలోమీటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఏం చేశా? మళ్ళీ 2 hours ని కొంచెం పెంచా. ఈసారి ఏం చేశా? 10 hours చేశా. 10 hours చేస్తే స్పీడ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ 25 km/h. అంటే 10 into 25 అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ 250 కిలోమీటర్స్. మళ్ళీ మూడో కేసులో చూద్దాం. ఈసారి కూడా నేను ఏం చేశానంటే 15 కిలోమీటర్ కొంచెం పెంచా. అప్పుడు 15 into 25 చేసుకోవాలి. మరి ఎంత వద్దులే, నేను చెప్తా చూడండి. ఇక్కడ 20 hours తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 20 into 25 ఎంత అవుతుంది? 500 అవుతుంది. 500 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమైంది? టైంని డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ ఎప్పుడు స్పీడ్ అనే కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు రిలేషన్ ఎలా వేరీ అవుతుంది చూద్దాం. ఫస్ట్ 2 hours ఉంచా. 2 hours అయితే 50 కిలోమీటర్ వచ్చింది. తర్వాత పెంచా 10 hours అయితే 250 అయింది. అంటే మొదటి సందర్భంలో టైం పెరుగుతుంటే డిస్టెన్స్ కూడా పెరిగింది. రెండో సందర్భంలో కూడా టైం 10 hours ని 20 పెంచితే డిస్టెన్స్ అనేది 250 కిలోమీటర్ నుంచి 500 కిలోమీటర్. అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు టైంకి డిస్టెన్స్ కి ఏ విధంగా ఉండే రిలేషన్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సేమ్ అనమాట. అంటే ఒకటి పెరిగితే ఒకటి ఆటోమేటిక్ పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఒకటి ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు చెప్పా. టైం కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ కి డిస్టెన్స్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే ఆటోమేటిక్ ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఆటోమేటిక్ ఇంకోటి తగ్గుతుంది. అయిపోయింది. తర్వాత కండిషన్ ఏం చెప్పా? స్పీడ్ ని కాన్స్టెంట్ చేశా. స్పీడ్ కాన్స్టెంట్ చేసిన టైం కి డిస్టెన్స్ మధ్య కూడా రిలేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది. సేమ్ అన్నమాట. ఇందాక అది ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా రెండు కండిషన్లు చూసాం. ఈసారి ఏం చేస్తానంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ చేస్తా, ట్రావెల్ చేసే దూరాన్ని కాన్స్టెంట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ కి టైం రిలేషన్ చూద్దాం. అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నా? మూడో కేసులో డిస్టెన్స్ ని కాన్స్టెంట్ గా పెట్టుకున్నాం అమ్మా. అంటే స్టేబుల్, ఇక అది మారదు. డిస్టెన్స్ ఎంత తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 200 కిలోమీటర్ ట్రావెల్ చేసే దూరం అనేది ప్రయాణించేసిన దూరం వచ్చేసి 200 కిలోమీటర్లు అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఉంది, టైం ఉంది, వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా వేరీ అవుతుందో చూద్దాం. అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఫస్ట్ ఏం చేశా? 10 km/h తీసుకున్నాం. 10 km/h అంటే అప్పుడు మనం తెలిసిన టైం కనుక్కోవాలి. టైం ఏమవుతుంది? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అనమాట. అప్పుడు మనకు టైం వస్తాయి. డిస్టెన్స్ ఎంత? 200. స్పీడ్ ఎంత? 10. అంటే 200 డివైడెడ్ బై 10 అనమాట. అంటే ఏంటి? ఈ సున్నా క్యాన్సిల్ అయితే 20 hours. 20 hours టైం అనేది 20 hours అయింది. ఈసారి ఏం చేస్తా? కొంచెం పెంచుతా. ఈసారి 50 కిలోమీటర్ స్పీడ్ అనేది కొంచెం పెంచా, 50 కిలోమీటర్లు పెంచా.
50 కిలోమీటర్ పెంచితే ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది? 200 డివైడెడ్ బై 50. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది 25లో 4 టైమ్స్ పోద్ది. ఇంకేం లేదు. అంటే 4 hours అవుతుంది. ఇది మూడో కేసు చూద్దాం. ఈసారి కొంచెం పెంచా మళ్ళీ స్పీడ్, అంటే 100 km/h స్పీడ్ చేస్తాం. అప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది? మళ్ళీ 200 డివైడెడ్ బై 100, అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 2 hours పడుతుంది. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే స్పీడ్ పెరుగుతుందో ట్రావెల్ చేసే డిస్టెన్స్ టైం అనేది తగ్గుతుంది. ఫస్ట్ 20 గంటలు పట్టింది, తర్వాత 4 గంటలు తగ్గింది, తర్వాత మళ్ళీ 2 గంటలే పడుతుంది. అంటే ఏంటి? స్పీడ్ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. ఎప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ చేసే దూరం అనేది కామన్ గా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. వీటి మధ్య స్పీడ్ కి టైం కి మధ్య. ఎప్పుడు డిస్టెన్స్ అని కాన్స్టెంట్ గా. అంటే దీని అర్థం ఏంటంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, లేదా ఒకటి పెరిగితే ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. అంటే మోర్ స్పీడ్ లెస్ టైం, లెస్ స్పీడ్ మోర్ టైం. అంటే ఎక్కువ స్పీడ్కి వెళ్ళాం అనుకోండి, తక్కువ టైంలో వెళ్ళిపోతాం. అంతే కదా, మనం టైం అండ్ వర్క్ లో అది చెప్పుకున్నాం. ఎక్కువ స్పీడ్ తో చేసాం అనుకోండి పని, తక్కువ టైంలో అయిపోతుంది. అంటే తక్కువ టైంలో అంటే పని అనేది తక్కువ స్పీడ్ తో చేసాం అనుకోండి, చేసే పని ఏమవుతుంది? ఎక్కువ టైం పడుతుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది మనకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ కి టైం కి రిలేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది ఎప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా. ఇక్కడ నేను 3 సందర్భాలు చెప్పా. ఈ 3 సందర్భాలు బాగా నేర్చుకోవాలి. టైం కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ కి డిస్టెన్స్ రిలేషన్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఒకటి పెరిగితే ఆటోమేటిక్ ఒకటి పెరుగుతుంది, ఇంకోటి తగ్గితే ఆటోమేటిక్ ఇంకోటి తగ్గుతుంది. అంటే ఆ విధంగా. రెండో కండిషన్ వచ్చేసి స్పీడ్ అనే కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు టైం కి డిస్టెన్స్ రిలేషన్ అనేది కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గానే ఉంటుంది. అంటే సేమ్ నాకు ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. అదే విధంగా మూడో కండిషన్ చూసుకుంటే డిస్టెన్స్ ని ఈసారి ట్రావెల్ చేసే దూరాన్ని, ప్రయాణించే దూరాన్ని నేను కాన్స్టెంట్ గా పెట్టుకున్నప్పుడు స్పీడ్ కి టైం రిలేషన్ ఏమవుతుందంటే డైరెక్ట్ ప్రొపోర్షనల్ కాకుండా ఇన్వర్స్లీగా ఉంటుంది అనమాట. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. అంటే ఆ విధంగా ఇన్వర్స్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇన్వర్స్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇదన్నీ బేసిక్స్ అండి. ఇది మనకు సమ్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది డెఫినెట్లీ కూడా సమ్స్ చేసేటప్పుడు మీకు బేసిక్ అర్థం అవ్వాలని చెప్పాను. నేను చాలా ఈజీగా చెప్పేస్తా సమ్స్ ఏ విధంగా చేయాలి ఈజీగా. కాన్సెప్ట్ కూడా అవసరం లేదు, మీకు జస్ట్ బేసిక్ తెలియాలని చెప్పాను కానీ అంత గుర్తుపెట్టుకునే అవసరం లేదు. దీని అమ్మాలు జరిగేది మీకు తెలియాలి అంతే. ఇక్కడ మనకి స్పీడ్ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, టైం కావచ్చు అమ్మా. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది స్పీడ్ కనుక్కోవాలన్నా, డిస్టెన్స్ కనుక్కోవాలన్నా, టైం కనుక్కోవాలన్నా మనకు కావాల్సిన ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా కొంతమందికి అర్థం కాకుండా చాలా ఈజీ చెప్తా. ఒకటే గుర్తు, మన సౌండ్ అనేది ఏ విధంగా ఉండాలనుకుంటాం? DTS లో ఉండాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా హాల్ DTS ఉందా, DTS సౌండ్ వస్తుందా, ఈ విధంగా చూసేవాళ్ళం. అంటే ఇది గుర్తుపెట్టేసుకుని ఈ DTS లోనే మన ఫార్ములా వచ్చేస్తున్నాయి. అంటే D అంటే డిస్టెన్స్, T అంటే టైము, S అంటే స్పీడ్ అనమాట. అంటే D = టైమ్ ఇంటూ S. డిస్టెన్స్ కనుక్కోవాలంటే టైంని స్పీడ్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది డిస్టెన్స్. ఇక అదే మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ ఒకవేళ టైం కనుక్కోవాలంటే ఎంత టైంలో ట్రావెల్ చేస్తాం అన్నప్పుడు కనుక్కోవాలంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ ఎస్ని, ఈ స్పీడ్ని అవతల తీసుకొస్తాం. అంటే డిస్టెన్స్ బై S = టైం అవుతుంది. అంటే టైంని కనుక్కోవాలంటే ఆ విధంగా. ఒకవేళ స్పీడ్ని కనుక్కోవాలంటే ఈసారి స్పీడ్ ఎక్కడ ఉంచేసి DTS అంటే D/T అనమాట. స్పీడ్ D/T. ఇది మనకి యాక్చువల్గా ఉన్న ఫార్ములా. డిస్టెన్స్ కనుక్కోవాలన్నా, స్పీడ్ కనుక్కోవాలన్నా, టైం కనుక్కోవాలన్నా ఫార్ములా అనేది DTS అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా ఫార్ములా వస్తున్నాయి. డిస్టెన్స్ కనుక్కోవాలంటే టైంని, స్పీడ్ని మల్టిప్లై చేస్తాం. లేదా మనకు టైం కావాలంటే ఏం చేస్తాం? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ తీసుకుంటాం. లేదా మనకు స్పీడ్ కావాలంటే ఏం చెప్పాం? డిస్టెన్స్ డివైడెడ్ బై T తీసుకుంటాం. అంటే మనకు డిస్టెన్స్ అన్నప్పుడు కానీ, టైం అన్నప్పుడు కానీ, స్పీడ్ అన్నప్పుడు కానీ DTS అనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఫార్ములా వచ్చేస్తుంది. ఇది ఫార్ములా. ఇంకా మనం చూసుకుంటేనమ్మ ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే km/h లైన్ ఉంటుంది, లేదా మీటర్/సెకండ్ లో ఉంటుంది. అర్థమైందా? మీటర్/సెకండ్ లో. ఈ విధంగా 2 రకాలుగా
మనం రిప్రజెంట్ చేస్తాం స్పీడ్ అనేది. కిలోమీటర్ పర్ అవర్ అంటాం, మీటర్ పర్ సెకండ్ అని అంటాం స్పీడ్ని. అదే విధంగా డిస్టెన్స్ చూసుకుంటే డిస్టెన్స్ అనేది కూడా ఎప్పుడు కూడా 100 కిలోమీటర్ల నుండి అంటే కిలోమీటర్లోనే ఉంటుంది లేదా మీటర్లోనే ఉంటుంది. అర్థమైందా? ఈ విధంగా 2 రకాలుగా చెప్తాం. అదే విధంగా టైం చూసుకుంటే కూడా అవర్స్లో ఉంటుంది. టైం ఎప్పుడు కూడా అవర్స్లో అవ్వచ్చు, లేకపోతే సెకండ్లో కూడా మనం చూపించచ్చు. అవర్స్లో అవ్వచ్చు, సెకండ్లో. అది ఎప్పుడు చెప్తాను, ఆ సెకండ్ ఎప్పుడు వాడతాము, అవర్స్ ఎప్పుడు వాడతాం, కిలోమీటర్ పర్ అవర్ అనేది ఎప్పుడు వాడతాం, లేదా మీటర్ పర్ సెకండ్ ఎప్పుడు వాడతాం, లేదా కిలోమీటర్ ఎప్పుడు వాడతాం, మీటర్ ఎప్పుడు వాడతాం అనేది కూడా మన సమ్ చేసేటప్పుడు నేను ఈజీగా చెప్తాను. మీకు అర్థం అవసరం. మీకు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సెకండ్ పాయింట్. ఇంకో పాయింట్ చెప్తాను చూడమ్మా. మనం ఈ సమ్స్ చేసేటప్పుడు ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి కొన్నిసార్లు కిలోమీటర్లు ఇస్తాడు, దాన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చమంటాడు. అంటే ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడమ్మా. కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. దీన్ని మనల్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చండి అంటాడు. అప్పుడు మనం యూజ్ చేసే కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్ మార్చమన్నా, లేదా మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలన్నా మనం యూజ్ చేసే నెంబర్లు ఒకటే. రెండే రెండు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలన్నా, మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్ వాడాలన్నా మనం వాడాల్సిన నెంబర్లు రెండే రెండు. 5 కానీ 18 కానీ ఈ విధంగా వాడతాం. అంటే ఏ విధంగా ఏ నెంబర్ తీసుకుంటాము ఏంటని చెప్తా. అంటే 5/18 అని తీసుకోవాలి, లేదా 18/5 అని మల్టిప్లై చేస్తాం ఆ నెంబర్ని. అది ఎలా చెయ్యాలి ఏంటనేది, ఏ నెంబర్ తీసుకుంటాం, ఫస్ట్ 5/18 తీసుకుంటామా, లేదా 18/5 తీసుకుంటాం అనేది మనం ఎలా చెప్తాం చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ అనేది చాలా చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్, ఇప్పుడు నాకు మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి. మీటర్ అనేది ఎప్పుడు కూడా తక్కువలో, మీటర్ అనేది చాలా తక్కువ, కిలోమీటర్ కన్నా తక్కువ కదా. మీటర్ పర్ సెకండ్ లో మార్చాలన్నప్పుడు ఇక్కడ చిన్న వాల్యూ ఏది ఉంది, 18 ఉందా, 5 ఉందా? చిన్న వాల్యూ 5 అంటే డెఫినెట్లీ కూడా ఈ వాల్యూని 5/8 ఇంటూ 5/18, లేదా మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, మన కిలోమీటర్ పర్ అవర్ అంటే కిలోమీటర్ అనేది చాలా దూరం, మీటర్ అనేది చాలా, అంటే నేను చెప్తున్నాను ఒక ట్రిక్కీ లాజిక్ అనమాట. కిలోమీటర్ చాలా దూరం అంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి, అంటే 18 తీసుకోవాలి. దాని తర్వాత కింద /5 అంటే ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. అంటే మీకు సమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36 కిలోమీటర్ పర్ అవర్ ఉందమ్మా. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి అనిపించాం. ఇప్పుడు నాకు ఈ 36 నెంబర్కి 5/18తో మల్టిప్లై చేస్తాం, 18/5తో మల్టిప్లై చేస్తాం తెలియాలి. ఇప్పుడు నాకు ఇచ్చింది కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. మీటర్ అనేది చాలా తక్కువ దూరం, అంటే తక్కువ నెంబర్ తీసుకోండి. అంటే 5లో 18 తక్కువ నెంబర్ ఏది 5 అనమాట. అంటే ఇంటూ 5 బై కింద అనేది పెద్ద నెంబర్ తీసుకుంటాం. అంటే ఈ విధంగా తీసుకుంటాం. అంటే 36/18, 18 అనేది 36 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది 2 × 10 10, 2 × 5 10, అంటే మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఈ విధంగా మనం కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్ లో ఈ విధంగా మారుస్తాం. లేదా ఇప్పుడు 25 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలి అంటే నేను ఇప్పుడే చెప్పా, కిలోమీటర్ అనేది ఏంటి, చాలా లాంగ్, పెద్దది. అప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి. అంటే 25 ఇంటూ పెద్ద నెంబర్ ఏంటి 18 డివైడెడ్ బై 5. ఈ 5 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 18 ఇంటూ 5 అంటే 90 కిలోమీటర్ పర్ అవర్. ఈ విధంగా మార్చేయడమే, చాలా ఈజీ. ఈ 18/5 5/18 ఎలా వచ్చిందని మీకు అర్థం అవ్వచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5/18 18/5. చిన్న నంబర్ అన్నప్పుడు మీటర్ అనేది చిన్న నంబర్ కాబట్టి 5/18 తీసుకుంటాం. చిన్న నంబరే ఫస్ట్ తీసుకుంటాం, కింద పెద్ద నంబర్ తీసుకుంటాం. ఒకవేళ కిలోమీటర్ అవర్ లో మార్చాలన్నప్పుడు పెద్ద నంబర్ పైన తీసుకుంటాం, కింద చిన్న నంబర్ కింద తీసుకుంటాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. భిన్న రూపంలో రాసేటప్పుడు ఆ నంబర్ని ఇంటూ చేసి ఆ నంబర్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్కీ లాజిక్ అనమాట. అంతేగాని 5/18తో మల్టిప్లై చేయాలా, 18/5తో మల్టిప్లై చేయాలి, చాలా గుర్తుపెట్టుకుని చాలా కష్టం. ఈ విధంగా గుర్తుపెట్టుకుని చాలా ఈజీ కూడా. అసలు ఈ 5/18 ఎలా వచ్చింది, ఓకేనా? ఇదంతా చెప్పా. అసలు 5/18 ఎలా వచ్చింది అనేది కొంచెం డౌట్ ఉంటుంది మీ అందరికి, అవునా కదా? అది కూడా చెప్తే చూడండి. అది కూడా చెప్పేస్తే ఒక పాయింట్ మీకు ఉన్న డౌట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ అదొక డౌట్ ఉందనుకోండి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అది చెప్తా చూడండి, అది కూడా చెప్తా చూడండి. ఇప్పుడు 1 కిలోమీటర్ ఉందమ్మా, కిలోమీటర్ పర్ అవర్ అన్న, అంతే కదా? కిలోమీటర్ వచ్చేసి ఎన్ని మీటర్లు వచ్చి 1 కిలోమీటర్లు
1000 మీటర్లు వచ్చేసి 1 కిలోమీటర్. 1000 మీటర్స్ వచ్చి 1 కిలోమీటర్. అదేవిధంగా 1 అవర్. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్ అమ్మా? మీటర్ పర్ సెకండ్లో మారుతాం కదా. అవర్ అన్నప్పుడు అవర్కి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. నిమిషానికి వచ్చి ఎన్ని సెకండ్లు అమ్మా? ఒక్కో నిమిషం 60 సెకండ్లు కాబట్టి 60 సెకండ్లు తీసుకుంటాం. ఇంటూ 60 తీసుకుంటాం. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఓకేనా? ఇంకెంత మిగిలిందమ్మా? 10/36. 2 టేబుల్ అనేది ఇందులో 18 టైమ్స్, 10లో 5 టైమ్స్, 5 టైమ్స్ అంటే 5/18. ఈ విధంగా ఆ నెంబర్ వచ్చింది. అర్థమైందా? 5/18 ఎలా వచ్చింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఈ విధంగా వస్తా నెంబర్, అంతే తప్ప మనకి అసలు దీన్ని గుర్తుపెట్టిన అవసరం లేదమ్మా. మీటర్ పర్ సెకండ్ కనుక్కోవాలి. మీటర్ పర్ సెకండ్ కనుక్కోవాలి అంటే మీటర్ అనే చిన్న నెంబర్ కాబట్టి ఇందులో చిన్న నెంబర్ ఏది? 5/18 తీసుకుంటాం. లేదా కిలోమీటర్ పర్ సెకండ్లో మార్చాలి. కిలోమీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలి. కిలోమీటర్ చాలా లాంగ్, చాలా దూరం కాబట్టి పెద్ద నెంబర్ తీసుకుంటాం. అంటే 18/5ని మల్టిప్లై చేస్తాం. ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేసి మనం ఆన్సర్ రాబడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మ ఇది. ఇది కొంచెం ఇంపార్టెంట్. మీ థియరీ చెప్పాను. రేపు నుంచి మీ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డెఫినెట్లీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంచుమించు ప్రతి మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇబ్బంది పడిన అవసరం లేదు. ఓకే అండి, బాయ్.